రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నారా లోకేష్ గురించి చర్చ మొదలవుతుంది. ప్రధానంగా ఒక మంచి లక్కున్న నాయకుడు, మంచి సుడున్న నాయకుడు నారా లోకేష్ అనేది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే నాయకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, పార్టీ పెట్టుకుంటారు, అధికారంలోకి వస్తారు. అలాగే కొంతమంది అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక కొంతమందికి వారసులు కూడా ఉంటారు. వారసత్వం ద్వారా కూడా పదవులు వస్తాయి. కాకపోతే పెళ్లి కాని అధినేత్రులు ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, అలాగే బీఎస్పీ నుంచి మాయావతి, ఇలాంటి వాళ్ళకు కూడా రాజకీయంగా ఎదుగుదలకి చాలా చిక్కులే వచ్చాయట. మేనల్లుళ్ళు, ఇతర రక్త సంబంధీకులు పార్టీ మీద ఆధిపత్యం చేయడం ఎక్కువ ఈ పార్టీల్లో కనిపిస్తుంది. అయితే యూపీలో ఎస్పీ అధినేత, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజకీయం నాయకత్వం కుమారుడు అఖిలేష్ యాదవ్ దక్కించుకున్నారు. కానీ ఒక దశలో ఆయనకు సవతి సోదరు నుంచి పోటీ వచ్చిందట. అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన పార్టీ ఆర్జేడీ, ఆయనకు కూడా కుమారులే వారసులు. అయితే తేజస్వి యాదవ్ మంచి జోరు మీద ఉన్నారు. సోదరి మీసాభారతి, అలాగే మరో సోదరుడు ఆ పార్టీలో ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు. దక్షిణాదిలో చూస్తే తమిళనాడులో అంటే ఎంతమంది వారసులను పోటీని ఎదుర్కొన్నా కరుణానిధి కుమారుడు స్టాలిన్ పార్టీ మీద పట్టు సంపాదించుకున్నారు. పెద్దన్నయ్య అలగిరిని విజయవంతంగా సైడ్ చేశారు. అలాగే సోదరి కనిమొలి మాత్రం పార్టీలో పరిమితమైన స్థాయిలోనే ఉన్నారు. అలాగే కర్ణాటకలో చూస్తే జేడీఏలో పార్టీ పగ్గాలు దేవేగౌడ తన చిన్న కుమారుడు కుమారస్వామికి కట్టబెట్టారు. అయితే పెద్ద కుమారుడు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే 4 ప్రాంతీయ పార్టీలు కనిపిస్తాయి. అందులో జూనియర్ అయిన జనసేనను పక్కన పెడితే మిగిలిన పార్టీలకి వారసుల బెడదైతే ఉంది. తెలుగుదేశంలో నాయకత్వ పగ్గాలు నందమూరి నుంచి నారా చంద్రబాబు దక్కించుకున్నారు. తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి చాలానే చేశారు ఆయన. అలాగే వైసీపీలో చూసుకుంటే వైఎస్ఆర్ వారసులుగా జగను, అలాగే షర్మిల ఉన్నారు. అయితే ఒక్కసారి మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చింది, కానీ షర్మిలకి ఏ పదవి దక్కలేదు. అలాగే ఇది వారసత్వంగా వచ్చింది కూడా కాదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని తనకు తాను నిలబడి కలబడి గెలుచుకోవాల్సి వచ్చింది. షర్మిల మాత్రం ఆమె కూడా సొంతంగా పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ వెళ్ళి. తర్వాత దాన్ని విలీనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నారు. అన్నా చెల్లెల రాజకీయం కళ్ళ ముందే ఇప్పుడు 2024లో జగన్ ఓటమికి షర్మిల ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణం అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అయింది. అక్కడ కూడా వారసత్వ పోరు సాగుతుంది. కవిత ఏకంగా తండ్రి కేసీఆర్కే లేఖ రాసి సంచలనం రేపారు. మరోవైపు హరీష్ రావు కూడా కీలక వారసుడిగా ఉన్నారని విశ్లేషణలు ఉన్నాయి. ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా చూడాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ విషయంలో చాలా ప్రశాంతం, ఏ పేచీ లేదు. ఒక రకంగా సుడున్న నాయకుడు, పైగా మంచి పొజిషన్లో ఉన్నారు. చంద్రబాబుకు కూడా ఆయన ఒకే ఒక్క కుమారుడు. దాంతోపాటు టీడీపీలో ఎవరు ఆయనకి పోటీ లేరు, ఆయనకి పోటీ రారు. రోజుకి ఆయన వారసత్వ పరంగా ఖచ్చితంగా ఎవరు కూడా సవాల్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా పూర్వరంగం అంతా బాబు సిద్ధం చేసి పెట్టారు. లోకేష్కి ఏ ఇబ్బంది లేకుండా బాబు వన్ అండ్ ఓన్లీ వారసత్వ నాయకుడిగా లోకేష్ని పార్టీలో ఉంచారు. బాబు నుంచి చాలా సులువుగా నాయకత్వ పగ్గాలు లోకేష్ అనుకున్న సమయానికైతే బదిలీ అవుతాయట. లోకేష్ అత్యంత బలమైన వారసత్వ నేతగా ఈ రోజున దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఏ ప్రాంతీయ పార్టీలో వారసుడికి లేని సుఖం నారా లోకేష్కి ఉంది అనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. తాజా రాజకీయ పరిణామాల్లో పార్టీల్లో వారసులు పోరు చూసిన వారు చిన్నబాబు అంటే నారా లోకేష్ మంచి సుడున్న నాయకుడు సుమి అని చెప్పించుకుంటున్నారట దేశవ్యాప్తంగా.